మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఈరోజు ఒక్కటైన బారా షాహీద్ దర్గా గురించి అయితే తెలుసుకుందాము. ఇది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్టిక్లో అయితే ఉంది. ఈ దర్గాకి జనాలు కులమతాలకి అతీతంగా అయితే వస్తారండి. ఇక్కడ దాదాపుగా 70% హిందువులే ఇక్కడైతే దర్గాకి అయితే వస్తారు. ఈ దర్గాలో వచ్చేసి వీర్జా అలీజాగ్ టూర్ కుమార్ అనే సమాధి, అలాగే అతని శిశువుల సమాధులు అయితే మొత్తం 12 అయితే ఉన్నాయండి. ఇక్కడ ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలో అయితే 5 రోజులు ఉత్సవాలు అనేటివి నిర్వహిస్తారు. ఈ 12 మంది దాదాపుగా 400 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో జరిగిన గొడవలలో అయితే వీరు వీర మరణం అయితే పొందారు. ఈ 12 మంది తలలు మొండాలు వేరు కాగా ఈ 12 మంది తలలు వచ్చేసి గుర్రాలపైన సవారీ చేస్తూ స్వర్ణాల చెరువు వద్దకైతే చేరుకున్నాయండి. ఇక్కడ నిత్యం బట్టలు ఉతికే ఇద్దరు దంపతులకు వచ్చేసి కలలో నెల్లూరుని పాలిస్తున్న పార్కెట్ రాజు భార్య అనారోగ్యంగా ఉంది. తమ మృతదేహాలు కలిసిన ఈ స్వర్ణాల చెరువు యొక్క మట్టిని తీసుకొని వెళ్ళి ఆమె నుదుటిన పెట్టమని వీళ్లకు కలలో అయితే రాగా, వీళ్ళు అలాగే ఆ మట్టిని తీసుకొని వెళ్ళి రాజుగారికి ఇవ్వగా కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం కుదుటపడింది. కొన్ని రోజుల తర్వాత రాజు అతని భార్య ఇక్కడికి వచ్చి దర్గాను కట్టించి స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. వారు తమతో తెచ్చుకున్న రొట్టెలను తిని మిగిలినవి ఇక్కడ ఉన్నవారికి పంచారు. ఆ రోజు నుంచి ఇక్కడ అందరూ రొట్టెలు పంచడం ప్రారంభం చేశారు. ఆ రోజు నుంచి ఈ పండగని రొట్టెల పండగగా అందరైతే చెప్పుకోసాగారు. మేము ఇక్కడ ప్రేయర్ చేయించుకున్న తర్వాత అమౌంట్ అయితే ఇచ్చామండి. తనైతే తీసుకోకుండా అక్కడ ఉన్న ఉండిలోనే దాన్ని అయితే వేసేశాడు. మాకైతే ఇదైతే ఆశ్చర్యంగా అయితే అనిపించిందండి. ఈ ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి 5 రోజుల పండగ అన్నమాట. రాత్రి 1-2 గంటల మధ్యలో గ్రంథము తీసుకొని వచ్చి కడప జిల్లా పీఠాధిపతులతో నెల్లూరు జిల్లా పోలీసు వాళ్ళ బందోబస్తులతో ఇక్కడ ఉన్న సమాధులకి లేపనం పూయడం జరుగుతుంది. మనము ఇంతవరకు చూసినది మెయిన్ దర్గా అండి. దానికి ఆపోజిట్లోనే మరొక దర్గా అయితే ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 20 లక్షల మంది అయితే ఈ రొట్టె పండగకి అయితే రావడం జరుగుతుందండి. మనము 5 రొట్టెలు ఇంట్లో చేసుకొని ఒక రొట్టెని ఇంట్లో పెట్టేసి 4 రొట్టెలని ఇక్కడ ఇస్తారు. ఒకవేళ అలా అవకాశం లేని వాళ్ళకి ఇక్కడే రొట్టెలు అనేటివి అమ్ముతారు. మనము ఎన్ని కోరికలు కోరుకున్నా ఒక్కొక్క కోరికకి 5 రొట్టెలు అనేటివి ఇవ్వాలి. ఇక్కడ గోధుమ రొట్టెలు అనేటివి సంతానం, విద్య, జాబు, హెల్త్, ఫారెన్కి వెళ్ళేది, అలాగే గృహ నిర్మాణము, ఈ విధంగా అయితే రొట్టెలు అయితే లభిస్తాయండి. తిరిగి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ మనము రొట్టెలు చేసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఎవరైతే ఆ కోరిక కోరుకుంటున్నారో వాళ్ళకైతే కోరిక నెరవేరిన వాళ్ళైతే ఇవ్వాలి. ఈ రొట్టెల పండగకి కమిడియన్ అలీ గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాననేసి ఒక ఇంటర్వ్యూలో అయితే తెలిపారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మరి ఒక చిన్న దర్గా, అన్ని పక్కపక్కలనే అయితే ఉన్నాయండి. రూరల్ పార్టీ శాసన సభ్యుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 1.4 లక్షలు పెట్టి ఈ ఈద్గానైతే కట్టించారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వర్ణాల చెరువు. ఇది దర్గాకు బ్యాక్ సైడే ఉందండి. ఈ చెరువులో స్నానం ఆచరించి జనాలు అనేటివి వాళ్ళ రొట్టెలను అనేది మార్పిడి అనేది చేసుకుంటారండి. లోపలికి వెళ్లకుండా చుట్టూ అనేది కంచె అయితే ఉందండి. అలాగే జనాలు కూడా ఇక్కడ రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటారంట అండి. ఇక్కడ మనకు టూరిస్ట్ ప్లేస్గా మనకు బోటింగ్ అనేది కూడా ఉందండి. బోటింగ్కి 400 అయితే కలెక్ట్ చేస్తారంట అండి. అలాగే ఫొటోస్ షూట్ అనేది కూడా ఇక్కడ చేస్తారంట. మేము వెళ్ళినప్పుడు ఒక జంట ఫోటో షూట్ అనేది అయితే చేయించుకుంటున్నారండి. ఫోటో షూట్కి వచ్చేసి 500 రూపీస్ అంట. అలాగే వచ్చిన వాళ్ళు ఉండడానికి ఇక్కడ లాడ్జెస్ అనేటివి కూడా ఉన్నాయండి. మనకి పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. గంటకు వచ్చేసి 120 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సపరేట్గా అయితే ఉందండి. ఈ దర్గాకి ఇంతమంది భక్తులు వచ్చిన అభివృద్ధి అనేది ఇంకా జరగాలని నా అభిప్రాయం. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఇంటి గోళ.